మనీ మెంటర్ ఛానల్కి స్వాగతం. వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చే బ్యాంక్ లోన్స్ని చేతుల పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అద్భుతంగా వ్యాపారం చేస్తున్నారు, కానీ దానికి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయట్లేదు. అది తెలియక చేస్తున్నారా లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారా తెలియదు. యాక్చువల్గా బ్యాంక్స్ ఏం చూస్తాయంటే 3 విషయాలు చూస్తాయి. ఒకటి బిజినెస్ ఎవిడెన్స్, అంటే వాళ్ళు ఎప్పటి నుంచి బిజినెస్ నడుపుతున్నారు, అంటే దానికి కొలమానం ఏంటంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే ట్రేడ్ లైసెన్స్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే లేబర్ లైసెన్స్ ఏమన్నా తీసుకున్నారా, లేకపోతే జిఎస్టీ ఏమన్నా పే చేస్తున్నారా, లేకపోతే ఫర్మ్ ఏమన్నా చేశారా, పార్ట్నర్షిప్ డీడ్ ఏమన్నా చేశారా, ప్రైవేట్ లిమిటెడ్గా ఏమన్నా అంటే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఇవన్నీ బిజినెస్ ఎవిడెన్సెస్ కింద వస్తాయి. ఆ బిజినెస్ ఎవిడెన్స్లో ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. 2 ఫైనాన్షియల్ ఎవిడెన్స్. ఫైనాన్షియల్ ఎవిడెన్స్ అంటే కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ 1 year, లేకపోతే సేవింగ్ అకౌంట్ స్టేట్మెంట్. మ్యాక్సిమం కరెంట్ అకౌంటే ప్రిఫరబుల్, సేవింగ్ అకౌంట్ అంటే తక్కువ ఎలిజిబిలిటీని తీసుకుంటారు. 2 ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి, అంటే మనకు ఎంత లాభ నష్టాలు వచ్చాయనేది ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. 3 ఏంటంటే బ్యాలెన్స్ షీట్, అంటే ఏమేమి ఖర్చులు పెడతామో ఏ విధంగా రాబోతుంది అనేది ఒక బ్యాలెన్స్ షీట్ ఒకటి. ఈ 3 ఫైనాన్షియల్ ఎవిడెన్సెస్ కింద. బ్యాంక్ లోన్స్ తీసుకొని కట్టే క్రమంలో మీరు ఎంత ఒబీడియన్సీ ప్రదర్శిస్తున్నారు, ఎంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రదర్శిస్తున్నారు అనేది సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ సరిగా ఉందా లేదా చూస్తారనమాట. ఈ 3 చూడకుండా బ్యాంక్స్ లోన్లు ఇవ్వవు. నీకు వ్యాపారం ఎంత ముఖ్యమో ఫైనాన్షియల్ రికార్డ్ మెయింటైన్ చేయటం అనేది చాలా ముఖ్యం. దాన్ని కన్సిడర్ చేసే బిజినెస్ చేయండి. ఎందుకంటే ఒక వ్యాపారం అంటే ఓన్లీ ప్రోడక్ట్ తయారు చేసి అమ్మటం కాదు, లాభాల్లో అమ్మటం, దానికి ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయటం, దానికి మార్కెటింగ్ చేసుకోవటం, అన్నిటి మీద ఆధారపడి వ్యాపారం ఉంటుంది తప్ప ఓన్లీ మీరు తయారు చేసే ప్రోడక్ట్ మీద, మీరు అమ్మే సేల్స్ మీద ఉండదు. మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్ సరిగా లేదంటే మనం ఆర్థిక క్రమశిక్షణ లేనట్టే. ఆటోమేటిక్గా మనం డౌన్ఫాల్కి స్కోప్ ఉంటుంది అనమాట. మనీ అవసరమైనప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకొని వ్యాపారం చేసుకోండి. మీకు అనవసరమైన ప్రెజర్ ఉండదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ఎక్కువ కాలము వ్యాపారం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.